రెడీ గాడిదలారు రెడీ సైడ్ వేలే నిదానం వేలే పద 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 సైడ్ వేలే ఓకే సూపర్. ఈరోజు మొత్తానికి అందరు పిల్లలే ఉన్నారు, మధ్యలో పెద్ద పిల్లకాయలు ఉన్నారు కూడా వాళ్ళకి లేదు, ఓన్లీ పిల్లలకు మాత్రమే ఇరాలా. ఓకే చూద్దాం నెమ్మదిగా ఒకరొకరు స్థానాన్ని మార్చుకుంటూ ముందుకైతే వస్తూ ఉంటారు. మీరు సైడ్ పడరా పిల్లలు, పెద్ద పిల్లలు. ఓకే సూపర్ సూపర్ సూపర్, చాలా మంచిగా సాగుతుంది వీళ్ళ రన్నింగ్. పిల్లలు కాబట్టి అందరూ ఒకే దగ్గర వస్తున్నారు. ఈ పిల్లకాయ మాత్రం ముందున్నాడు, ఎనుకునే పిల్లకాయలకు తెలిసి ఎప్పుడు ముందుకు రావాలనేది. ఓకే అదే రన్నింగ్తో నువ్వు ముందుకు వస్తే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని అయితే సాధించుకుంటావు. వెనకాల వస్తూనే ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఎప్పుడు ముందుకు రావాలో అని. లడ్డబాబు ఉన్నాడు, వచ్చాడు. సగానికి వచ్చిన వెంటనే ఈ పిల్లానికి కొంచెం దమ్ము వచ్చేసినట్టుంది. సూపర్, మొత్తానికి రోజు అయితే రన్నింగ్ రేస్ అయితే సాగుతుంది వీళ్ళ కోసం. ఫుల్ యాక్టివ్ పర్సన్స్గా ఉండాలంటే ఖచ్చితంగా రన్నింగ్ చేయాలి. ఓకే సూపర్, మొత్తానికైతే సగంకి వచ్చేలోపు నెమ్మదిగా గౌతమ్ అయితే ముందుకు వచ్చేసాడు. లడ్డబాబు అంటాం మేము. ఓకే సూపర్, గాలి కోసమేమో. రావాలి, నెమ్మదిగా వెళ్ళాలి బండి, ఎందుకంటే పిల్లలు చాలా లాంగ్ అయిపోయారు రన్నింగ్కి. డ్రైవర్ అన్నా నువ్వు నిదానం వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళు గమ్యం చేరే ముందు నెమ్మది కొంచెం స్పీడ్ని తక్కువ చేసుకుంటారు. పద 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 పద. వచ్చాడు ఈ అబ్బాయి, ఫుల్ ఫామ్లోకి వచ్చాడు, పరిగెడుతున్నాడు. వెళ్ళిపో బండి, వెళ్ళిపో. ఇంకా చాలా ముందైతే వస్తున్నాడు గౌతమ్ అది. అలా వెనక్కి తిరిగి చూడొద్దు, గమ్యం చేరాలి అంతే. రా రా, వెనక్కి తిరిగి చూసుకుంటూ రాకూడదు. నీ గమ్యాన్ని నువ్వు చేరాలి అంతే. నా ఫ్రెండ్ వస్తున్నాడా, మా తమ్ముడు వస్తున్నాడా, మా అన్న వస్తున్నాడా అని ఆశలు ఏం పెట్టుకోకుండా నువ్వు చేరే టైంలో నువ్వు నీ గమ్యాన్ని చేరుకో అంతే. వెనక ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడి మరి వస్తున్నారు. సూపర్ రా, మొత్తానికైతే నాకు తెలిసి చిన్నవాడే ముందుకు వస్తాడు. ఫస్ట్ పర్సన్ లడ్డు ఉంటాడు, సెకండ్ పర్సన్ అబ్బాయి పేరు గుర్తులేదు. సో మొత్తానికి అబ్బాయి అంటాడు. ఎండింగ్, గమ్యం చేరేటప్పుడు చాలా స్పీడ్ అందుకోవాలి. పద పద, ఫాస్ట్ పద, ఫాస్ట్ రావాలి. గమ్యం చేరేటప్పుడు ఫినిషింగ్ కంపల్సరీగా ఫాస్ట్ రావాలి, ఎందుకంటే ఇడా ఏ క్షణమైనా వెనుకుండే వ్యక్తి ముందుకు రావచ్చు కాబట్టి ఖచ్చితంగా ముందుకు రావాలన్నమాట. రెండో పర్సన్గా ఈ అబ్బాయి వచ్చేసాడు. ఓకే సూపర్ రా. నీ పేరా? నీ పేరు
తిరుమల అనే వ్యక్తి మనీ ఇద్దరు అన్నదమ్ములైనా కూడా తిరుమల చాలా ఫాస్ట్గా వస్తాడు అనమాట, అన్నకంటే ముందే వస్తాడు. ఓ 4th పర్సన్ ఈ అబ్బాయి, 5th శేక్షావళి. నీ పేరేనా? తిరుమల 4th, 5th శేక్షావళి. రమేష్ 6 ఒకే లెగ్కి వేసుకున్నాడు. ఓకే, మొత్తానికి అయితే గమ్యం చేరుతున్నారు పిల్లలు. మనోజ్ గడు సూపర్ రా, చిన్న పిల్లోడైనా పర్లేదు, మొత్తానికి గమ్యం చేరే వరకు వీడు ఎక్కడ ఆగడు. సూపర్ మనోజ్, వెల్ డన్. మొత్తానికి నువ్వు ఇలా ఏజ్కి వచ్చేలోపు నీ ఏజ్ పర్సన్స్ నీతో పరిగెత్తాలంటే భయపడేలాగా నువ్వు తయారవుతానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనోజ్ శివ కూడా బాగా వచ్చినాడే. శివ అంటే ధనుంజయ గమ్యాన్ని చేరుకున్నాడు. ఏం పేరా? వెంకటేష్ కూడా వచ్చేసాడు. అబ్బా, మళ్ళీ కూడా చాలా ఫాస్ట్ అందుకున్నాడు చివర్లోనా. ఎట్టకేలకి గమ్యాన్ని చేరుకుంటున్నాడు మన అబ్బాయి లడ్డు బాబు. చాలా లడ్డుగా ఉన్నా కూడా అక్కడి నుంచి కష్టపడి పరిగెత్తుకుంటూ వచ్చిన గమ్యాన్ని చేరుకుంటున్నాడు శేషాద్రి. మళ్ళీ చెప్పండి, చెప్పు మన నువ్వు చెప్పలే. ఎంత బాగా చెప్తున్నావురా నువ్వు.